కాదు షూ వేసుకొని ముడతావా దేవుళ్ళని తెచ్చారు కదా తీయండి చెప్పు తీసి ఎవరు నువ్వు సరే సరే కూర్చోండి మధ్యాహ్నం 2 అవుతుంది. దర్శనానికని వెళ్ళాను. దర్శనం ఇప్పియకుండా ఇగో ఇలా టోషన్ ఎక్కించుకొని వెళ్తున్నారు. కార్ చాపి గుంజుకున్నారు. ఇలా టోషన్ ఎక్కించుకొని వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్తారు ఏందనేది భగవంతునికి తెలవాలి, వీళ్ళకే తెలవాలి. పైన నుండి ఏదైతే చెప్తున్నారో వీళ్ళు అదే పాటిస్తూ ఎవరో ముస్లింల వాళ్ళ పండగ ఉంటే ఇప్పుడు నన్నెందుకు దర్శనం ఆపుతున్నారో అర్థం కావట్లేదు. మొన్న వెమ్లవాడలో అంతే, ఇప్పుడు జోగులాంబలో కూడా అంతే. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా? అన్య మతస్థుల తొత్తుగా పనిచేస్తుందా ఈ గవర్నమెంట్ అని అడుగుతున్నా. ఎంతమంది ఈ గవర్నమెంట్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఏం చేస్తున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు ఈ గవర్నమెంట్ వల్ల. త్వరలోనే ఈ గవర్నమెంట్ కూడా కూలిపోబోతుంది, 100% కూలిపోబోతుంది, కూలుతుంది కూడా. కూల్చే వరకు నేనేం చేయాలో నేను అదే చేస్తాను. మన గుడికి మనం వెళ్ళడానికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నది ఈ గవర్నమెంట్. నాకు దర్శనం ఇవ్వడానికి వీళ్ళ పర్మిషన్ ఏంటని అడుగుతున్నా. చూడండి వెనుక ఎన్నుకోటి ముంగటోటి పోలీసు వాళ్ళ జీబులు వేసుకొని ఇప్పుడు ఈ ఎండలో నన్ను తీసుకెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాను. మన గుడికి మనం వెళ్ళడానికి ఇన్ని ఆంక్షలు విధిస్తున్న ఈ గవర్నమెంటు వాడు పైనుండి ఆదేశిస్తాడు, వీళ్ళు పాటిస్తారంట. ఈరోజు నాకే దర్శనం ఇప్పేలే, త్వరలో ప్రతి ఒక్కరికి దర్శనం కూడా ఉండదు, అన్ని డబ్బుల దర్శనాలు అవుతాయి. చూడండి ఇది ఎంతవరకు వస్తుంది అనేది. సనాతన బంధువులు, హిందూ బంధువులకు ఇప్పటికైనా మేలుకోండి, ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలను రక్షించుకుందాం, గోమాతని కాపాడుకుందాం. ఇలాంటి దుర్మార్గులని కిందికి దించి మన హిందూయిజం అంటే ఏందో, సనాతన ధర్మం అంటే ఏందో చూపిద్దాం. హర హర మహాదేవ్, జై శ్రీ కాళీ, కాళీమాత్రే నమ, గురుదత్తే నమ, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. ఎంతమంది ఏం చేసినా, ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది ఎన్ని ట్రోలింగ్ చేసినా, ఎంతమంది నిందలేసినా సరే వెనక్కి అడిగే ప్రసక్తి లేదు. పోతే నా ప్రాణం పోవాలి ధర్మం గురించి, లేదంటే ధర్మం గెలవాలి, అంతే. అదే నాది. కంకణం కట్టుకొని మరీ కూర్చున్నాను. ఏం చేస్తారో చేసుకోండి. రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తావో చేసుకో, నీకు ఇష్టం ఉన్నది చేసుకో. పోలీసులు నీ చేతులు ఉన్నలని అడ్డుకుంటున్నావేమో, ఏదో ఒక రోజు అదే కాటులాగా నీకు అవుతుంది. ఆ రోజు ప్రజలందరూ, సనాతన బంధువులు, హిందూ బంధువులు ఇలాగే చూస్తూ నవ్వుతూ ఉంటారు. అది అతి త్వరలో వస్తుంది, చూడు. హర హర మహాదేవ్, జై శ్రీ కాళీమాత్రే నమ, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.